హలో అండి అందరికి. ఇదైతే ఆఖరి వారం, అంటే 7వ వారం వాడపల్లి మొక్కు తీర్చుకోవడానికి అయితే నైట్ అంతా ఇల్లు క్లీన్ చేసేసుకున్నాను. 3:30కే లేచి దేవుడికి పూజ చేసుకోవడానికి అన్ని రెడీ చేసుకుంటున్నాను. గుడికి వెళ్ళాలి అంటే ఇంట్లో దీపం పెట్టుకుంటాం కదా, అలాగే నేను వాడపల్లి బయలుదేరే ముందు తెల్లవారుజామున ఇంట్లో దీపారాధన చేసుకొని అయితే బయలుదేరేదాన్ని. వాడపల్లిలో 2-3 చెప్తుంటే విన్నాను ఇంట్లో దీపం పెట్టుకొని వస్తే ఇంకా మంచిది అని. మాసంలో తెల్లవారుజామున పారాయణం చేస్తారు కదా, అలాంటి వాళ్ళు ముందు రోజు రాత్రి వెళ్ళిపోతారు. కానీ నా అలా ఉదయాన్నే వెళ్లే వాళ్ళు ఇలా ఇంట్లో దీపారాధన చేసుకుని వెళ్తే మంచిది అని విన్నాను. ఇంకా నేను ఈ వీడియోలో నా 7 వారాల అనుభవాన్ని మీకు చెప్దాం అనుకుంటున్నాను. అయితే నేను ఈ 7 వారాలు చేయడానికి ముఖ్య కారణం మా నాన్న. ఎందుకంటే కొన్ని రోజుల ముందు ఆయనకి హెల్త్ అసలు బాగాలేదు, బాగా స్మోక్ చేస్తారు. దాని వల్ల ఆయనకి లివర్లు ఉబ్బిపోయి కొంచెం సీరియస్ అయిపోయింది. టైంలో నేను వెంకటేశ్వర స్వామి పట్టం ముందు నుంచొని ఏడుస్తా మా నాన్నకి తగ్గాలి, మా నాన్న ఇంటికి రావాలి, బాగుండాలి అని దండం పెట్టుకొని 7 వారాలు చేస్తాను, వాడపల్లి వస్తానని అయితే మొక్కుకున్నాను. వారం 10 రోజులకి మా నాన్నకి కొంచెం హెల్త్ సెట్ అయ్యి ఇంటికైతే వచ్చేసారు. ప్రస్తుతానికి మా నాన్న ఆరోగ్యం అయితే కుదుట పడింది. అంతా సెట్ అయ్యి వారాలు అయితే మొదలు పెట్టాను. ఫస్ట్ వారం ఎలా గడిచిందో కూడా తెలియదు. నేనైతే నా ఫ్రెండ్ తో వెళ్ళాను. మనకి కొత్తే నాకు కొత్తే. కొంత ఇన్ఫర్మేషన్ ని యూట్యూబ్ లో చూసాము. అలాగే ట్రైన్ జర్నీ చేసేటప్పుడు కొంతమంది కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. విజయవాడ నుంచి అయితే పొద్దున్నే 6:30కి రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఉంటుంది సిట్టింగ్. టికెట్ అయితే 90 రూపాయలు. 4 రోజులు ముందుగా చేసుకునే వాళ్ళం కాబట్టి కన్ఫర్మ్ అయిపోయేది. ప్రతి అరగంటకి ఒక ట్రైన్ ఉంది రాజమండ్రికి. కానీ రత్నాచల్ ఏంటంటే 8:30 కల్లా వెళ్ళిపోతాము. విజయవాడ నుంచి వెళ్లే వాళ్ళు రాజమండ్రియే కాకుండా తణుకు, నిడదవోలు నుంచి కూడా వెళ్తారు. మేము 2వ వారం ట్రై చేసాం, కానీ నుంచి డైరెక్ట్ బస్సులు గానీ ఆటోలు గానీ ఏమి దొరకలేదు. 2, 3 అలా చేంజ్ అయ్యి వెళ్ళాము బస్సులు. అదే రాజమండ్రిలో దిగితే డైరెక్ట్ గా బస్సులు గానీ ఆటోలు గానీ ఉంటాయి వాడపల్లికి. బస్సు అయితే 35-40 అలా తీసుకుంటారు. సర్వీస్ ఆటో అయితే మనిషికి 70 రూపాయలు తీసుకుంటారు. వాడపల్లి డైరెక్ట్ బస్సులు వస్తూ ఉంటాయి కదా, అవి వచ్చినట్టుగా ఎప్పటికప్పుడు ఫిల్ అయిపోతూనే ఉంటాయి. ప్రతి 10 నిమిషాలు పావు గంటకు బస్సు ఉంది. కానీ ఎక్కి సీట్ దొరకాలంటే చాలా కష్టం. ఎంతమంది జనాలు ఉన్నారు. రాగానే ఫుట్ పాత్ మీద ప్లేస్ దొరికినా వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారు. ఇలా వచ్చిన బస్సులు వచ్చినట్టుగానే ఫిల్ అయిపోతాయి రాజమండ్రి రైల్వే స్టేషన్ బయట. మేమైతే సర్వీస్ ఆటో ఎక్కాం 70 రూపాయలు. ముఖ్యంగా శనివారాలే ఇలా బస్సులు ఆటోలు ఎక్కువగా ఉంటాయి, విడి రోజుల్లో ఉండవు. బస్సులు ఉన్నా సరే ఎప్పుడో గంటకి 2 గంటలకు ఒక బస్సు వచ్చింది, దొరకడం చాలా కష్టం. డైరెక్ట్ ఆటోలు కూడా ఉండవు. రావులపాలెం వెళ్ళి అటు నుంచి అటు వెళ్ళాలి. అది విడి రోజుల్లో. అయితే శనివారం మాత్రం బస్సులు ఆటోలు ఫుల్ గా ఉంటాయి. రాజమండ్రి నుంచి వాడపల్లి వెళ్ళాలంటే ఇక్కడ స్టేషన్ దగ్గర కరెంట్ పాయింట్, అందుకే ఇంత క్రౌడ్ ఎక్కువగా ఉంటది ఈ ప్లేస్ లో. అయితే చాలా మంది చూసారుగా బస్ ఖాళీ లేక అలా నుంచుండిపోయారు నెక్స్ట్ బస్ ఎక్కుదామని. కానీ మళ్ళీ నెక్స్ట్ బస్ కూడా అలాగే ఫుల్ గానే ఉంటది. రద్దీ అంతా కేవలం శనివారమే ఉంటది, విడి రోజుల్లో అసలు జనాలే ఉండరు. ఇలా వచ్చే జనాలందరూ ఎక్కువ 7 వారాలే ఉంటారు. మరి కొంతమంది ఇంట్లో 7 వారాలు చేస్తారు కదా, ముడుపు ఇక్కడ చెల్లించడానికి వస్తారు గుడికి. ఆటోలు కూడా ఫుల్ అయ్యే వరకు ఆటోలు కూడా తీరు. ఆటోలు కూడా మొత్తం జనాలందరూ వచ్చి ఫుల్ అయ్యాకే ఆటో తీస్తారు. ఇదైతే ధవళేశ్వరం బ్యారేజ్. ఈ దారిలో వెళ్లేటప్పుడే మనకి ఆత్రేయపురం వెళ్లే దారిలోనే కొన్ని ఫేమస్ అయిన గ్రామాలు అయితే చూడొచ్చు. రేకులకు ఫేమస్ ఆత్రేయపురం అంటారు కదా, అది కూడా వాడపల్లి వెళ్లే దారిలోనే ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్లే టైం అయితే 9:30 అయ్యింది. రాజమండ్రి నుంచి బస్ అయితే 45 మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు. అదే ఆటో అయితే 1:10 నిమిషాలు పట్టిద్ది. సీట్లు దొరకలేదని ఆటో ఎక్కాం, లేకపోతే బస్సు ఎక్కేసే వాళ్ళం. ఇలా వెళ్లే ప్రయాణంలో చాలా మంది మనకు పరిచయం అవుతారు. నాకైతే రాజమండ్రిలో అలాగే అనకాపల్లిలో పిఠాపురంలో కొంతమంది అయితే పరిచయం అయ్యారు. అంటే మా ఊరు రండి, మా ఊర్లో ఫేమస్ అయిన గుళ్ళు చూపిస్తాను అని చెప్పేంత మాట్లాడి వదిలేయకుండా అంత ఆప్యాయంగా పిలిచారంటే మరి వెళ్ళాలి కదా. టైం చూసుకొని అయితే ఖచ్చితంగా వెళ్తాను. ఇదైతే వెంకటేశ్వర స్వామి గుడి బ్యాక్ సైడ్ ఎర్రమట్టి రోడ్ అయితే ఉంటుంది. ఇంటి సైడ్ బాగా క్రౌడ్ ఉన్నప్పుడే ఈ రోడ్ లోంచి తీసుకెళ్తారు, లేదంటే సిమెంట్ రోడ్ వైపు నుంచి వెళ్ళొచ్చు. ఇవన్నీ చూసారు కదా, బంతి పూల తోట, చామంతి పూల తోట, ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి అలంకారానికి వాడతారు. ఆటో దిగి ముందుకు వెళ్ళంగానే ఇక్కడ అమ్మవారు అయితే కనిపిస్తున్నారు కదా. ఏదైనా కోరిక కోరి అమ్మవారిని ఇలా అద్దంలో చూస్తే మన కోరిక నిజమైద్దంట. ఇంక ఇలా అమ్మవారికి దండం పెట్టుకొని ఇలా ముందుకైతే వెళ్ళాము. ఇక్కడ ఇదంతా కూడా మినీ మార్కెట్ లా ఉంటుంది. ఇంట్లో కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ అమ్ముతారు. నేనైతే మా ఇంట్లో ఉన్న నెమలి పించాలు ఇక్కడే తీసుకున్నాను. పొలాలు కదా, ఇక్కడ కొత్తిమీర ఈ కట్ట అయితే 10 రూపీస్. 7 వారాలు ఖచ్చితంగా నేను కొత్తిమీర కట్ట అయితే కొనుక్కెళ్ళాను. ఇంక ఇక్కడ 7 రకాల పువ్వులు అలాగే తులసి మొక్కలు ఇవన్నీ ఫేమస్. ఇక్కడ నుంచి చాలా మంది తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి తీసుకెళ్లి పెంచినవి గ్రోత్ బాగుంటదని విన్నాను. ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఎంతో మంది వ్యాపారులు అయితే 3 పూలు 6 కాయల్లాగా వ్యాపారం అయితే చక్కగా చేసుకుంటున్నారు. అంతా కూడా ఆయన ఆశీర్వచనమే. కనిపిస్తున్న జనాలంతా కూడా శనివారమే ఉంటారు, విడి రోజుల్లో ఉండరు. ఇక్కడ ఉన్న ఈ షాప్స్ అన్ని కూడా శనివారమే ఉంటాయి. చూసారు కదా 7 రకాల పువ్వులు. ఇప్పుడు ఈ చూస్తుందంతా గుడి ఎంట్రన్స్ లోనే ఇలా ఉంటాయి. ముందుకి ఇలాగా 4 అడుగులు వేయంగానే మాడవీధులు అయితే కనిపిస్తాయి. ఇంక ఇదైతే పిఆర్ఓ ఆఫీసు. 200 టికెట్ అలాగే 1000 రూపాయల టికెట్ ఇక్కడ తీసుకోవచ్చు. మేమైతే 200 రూపాయల టికెట్ తీసుకున్నాం కొంచెం దర్శనం
తొందరగా అయిద్దని, జనాలు బాగున్నారు అని. నాది 7వ వారం మొక్క అని చెప్పాను కదా. వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన వాటిలో బియ్యపిండి ప్రమిద కూడా ముఖ్యమైంది. నేను 7వ వారం బియ్యపిండితో ఇలా ప్రమిదలు అయితే చేసుకుని దీపారాధనకి రెడీ చేసుకున్నాను. బియ్యపిండి అమ్మరు, ప్రమిద దీపారాధన చేసుకోవడానికి అయితే ఇస్తారు. అదైతే 20 రూపాయలు. ఇంకా చూసారుగా ఎక్కడ పెట్టుకుంటున్న దీపం, చుట్టూ చూసారుగా ఎలా ఉందో. అసలు ఖాళీ ఉండదు. ఖాళీ ఉన్న చోట్లోనే అలా పైన పెట్టుకొని చేసుకోవడమే. దీపారాధన చేసే టైంకి అయితే 10 అయ్యింది. నేనైతే ఈ దీపారాధన చేసుకుని ప్రదక్షిణలు చేసుకుని దర్శనం అయ్యే వరకు ఏం తినలేదు. మధ్యలో ఒక కాఫీ మాత్రం తాగాను. అది కూడా తాగకపోతే లైన్ లో కళ్ళు తిరిగి పడిపోతానని కాఫీ అయితే తాగాను. ఇలా నేను నా ఫ్రెండ్స్ దీపారాధన చేసుకున్నాము. 7 వారాలు చేసే వాళ్ళు ఇలా అయితే వెలిగించుకుంటారు. నేనైతే మొదటి వారం 1, రెండో వారం 2, మూడో వారం 3 అలా వారం వెలిగించుకుంటూ 7వ వారం 7 అయితే వెలిగిస్తున్నాను. నా చుట్టూ ఉన్నాయి కూడా బియ్యపిండి ప్రమిదలే. అందరూ తెల్లవారుజాము నుంచి పెడుతూనే ఉంటారు. ఇక్కడే గోదావరి గట్టు కూడా ఉంది వెనకాల సైడ్. మొదటిసారి వెళ్ళినప్పుడు గోదావరి దగ్గరికి వెళ్ళి అక్కడే స్నానం చేసి రెడీ అయ్యి ఆ తర్వాత దీపారాధన చేసుకుని ప్రదక్షిణలు చేసుకుని దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ 7 రాయిలు అయితే పేర్చున్నాయి కదా, ఇటుక రాళ్ళు. ఇవైతే 150 రూపాయల సెట్. నీ దీపం, పండు, పువ్వు, ఇలా తులసి మాల ఇవన్నీ కలిపి అయితే ఇస్తారు. అంతా ఇల్లు కల ఉన్న వాళ్ళు ఇలా అయితే 7 రాళ్ళతో పేర్చి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇక్కడ నేనైతే చేయలేదు, మా వారితో వెళ్ళినప్పుడు చేసుకుందామని. ఎక్కువగా భార్యాభర్తలు చేస్తే మంచిదని విన్నాను. 7 వారాలు అయిపోయిన తర్వాత 8వ వారం కూడా వెళ్ళాలి. శనివారం కాకపోయినా విడి రోజుల్లో వెళ్ళాలి. మేమైతే 8వ వారం అష్టోత్తరం అలాగే కళ్యాణం చేపించుకోవడానికి అయితే వెళ్తాము. చాలా మంది శనివారం దర్శనం అయిపోయిన తర్వాత నిద్ర కూడా చేసి ఆదివారం అష్టోత్తరం అలాగే కళ్యాణం చేపించుకొని వస్తారు లాస్ట్ వారం చేసేవాళ్ళు. మేమైతే కొంచెం టైం కుదరక అలా ప్లాన్ చేసుకోలేదు. అష్టోత్తరం అలాగే కళ్యాణం చేయించుకోవాలంటే ముందే బుక్ చేసుకోవాలి. అక్కడ బుక్ చేసే వాళ్ళు ఉంటారు, ఆన్లైన్ లో కూడా చేస్తారు. ఇలా మాడ వీధుల్లో ప్రదక్షిణలు చేసుకోవాలి. ఒక్కో ప్రదక్షిణకి 20 నుంచి 30 నిమిషాలు పట్టిద్ది. క్రౌడ్ తక్కువ ఉంటే పావు గంటలో వెళ్ళిపోవచ్చు, క్రౌడ్ ఎక్కువ ఉంటే హాఫ్ అన్ అవర్ పట్టిద్ది. ఈ జనాలందరూ కూడా దర్శనానికి. అది ఫ్రీ దర్శనం కాదు, 50 రూపాయల దర్శనం టికెట్, 200 రూపాయల దర్శనం టికెట్ కూడా ఇలాగే ఉంటారు క్రౌడ్. లోపలికి ఫోన్ అలో చేయరు కాబట్టి నేనైతే ఫోన్ తీసుకెళ్లేదు, ఓన్లీ మాడ వీధుల్లోనే చూపిస్తున్నాను. అలాగే ఈ మాడ వీధుల్లో చెప్పులు వేసుకొని తిరగకూడదు. ఈ మాడ వీధులంతా ప్రదక్షిణ చేస్తా గోవింద గోవింద అనే నామాలతో మారుమోగుతుంటుంది. మనలో తెలియని ఒక అనుభూతి అయితే కలుగుతుంది ఈ ప్రదక్షిణలు చేసే టైంలో. విడి రోజుల్లో ప్రదక్షిణ చేయాలంటే గుడి లోపల చేసుకోవచ్చు, కానీ శనివారం మాత్రం గుడి చుట్టూనే లోపల ప్రదక్షిణ ఎలా చేయరు. ప్రదక్షిణలు పూర్తి అయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము. గోపురం పైన చూసారు కదా విమాన వెంకటేశ్వర స్వామి. లోపల దర్శనం సరిగ్గా అయినా అవ్వకపోయినా బయటకు వచ్చాక విమాన వెంకటేశ్వర స్వామికి తప్పకుండా దండం పెట్టుకోవాలి. మేమైతే పైన వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని కింద కాయిన్ కూడా అంటించాం. ఏదైనా కోరుకొని ఇక్కడ కాయిన్ అంటిస్తే అది అతుక్కుంటే మనం కోరిన కోరిక నెరవేరుతుందని అయితే అంటారు. ఇంకా ఈ గోపురం ఎదురుగానే ఇలా మొక్కులు హుండీ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రదక్షిణలు చేసుకొని మనం ఇంటి దగ్గర తెచ్చుకున్న ముడుపులు గానీ బడులు గానీ ఇక్కడ వేసేసుకోవచ్చు. ఇలా బయటికి రాగానే చిరుతిళ్ళు అయితే అన్ని రకాలు దొరుకుతాయి. ఫైనల్ గా దర్శనం అంతా అయ్యేసరికి 3 అయితే అయింది. అప్పటికి అన్నదానం షెడ్ అయితే కొంచెం ఖాళీ అయింది. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక ఖచ్చితంగా ఇక్కడ అన్నదానంలో ఒక ముద్దన్న తిని వెళ్ళాలి. అక్కడ మైకులో కూడా చెప్తూ ఉంటారు అన్నప్రసాదం తప్పకుండా తీసుకొని వెళ్ళండి అని. ఒక ముద్ద తింటే చాలే అనుకుంటాం గానీ 2వ ముద్ద ఖచ్చితంగా పెట్టించుకునే వెళ్తాము. చుట్టూ పొలాలు అవడం వల్ల ఫ్రెష్ గా ఇక్కడ వెజిటేబుల్స్ ఆకుకూరలు అన్ని కూడా దొరుకుతాయి చౌకగా. అది కూడా ఇంక ఇక్కడ ఆత్రేయపురం పోతరేకులు కూడా అప్పటికప్పుడు చుట్టిస్తారు. చూసారు కదా టైం అయితే 4 అవుతుంది. ఇప్పటికి ఇంకా ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మేము దర్శనానికి లైన్ లో నుంచినప్పుడు ఒక ఆంటీ అయితే పరిచయం అయ్యారు. ఆ ఆంటీ ఏం చెప్పిందంటే మేమున్న లైన్ లోనే కొంచెం ముందున్నారంట ఒక ఆయన అయితే అమెరికా నుంచి వస్తున్నారంట. ప్రతి వారం అమెరికా నుంచి తన ఓన్ హెలికాప్టర్ లో వచ్చి రాజమండ్రిలో ల్యాండ్ అయ్యి అక్కడ కార్ ఎక్కేసి వస్తారంట. ఆయన ఏదో మొక్కుకున్నారు, మొక్కు తీరిందని అయితే వస్తున్నారంట 7 వారాలు చేయడానికి. నిజంగా న్యాయమైన ధర్మమైన కోరికలు కోరి వాడపల్లి వెంకటేశ్వర స్వామికి 7 వారాలు చేస్తే కనుక ఖచ్చితంగా మనం కోరిక అయితే నెరవేరుతుంది. నేనైతే మనస్ఫూర్తిగా నమ్మి 7 వారాలు అయితే ముగించాను. నమ్మకంతో ఎవరైనా వెళ్ళొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్.